కోర్టులో లాయర్లు ఏం వాదించారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు, అవే విషయాలు చెప్తారు. ఇంకంతకన్నా వేరే అంశాలు ఏముంటాయి? రైట్ సార్. ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సాధారణంగా అది 2 లేదా 3 రోజుల వార్త సార్. అది మీరే అంటూ ఉంటారు, చూడండి ఒక 4 రోజుల తర్వాత ఈ వార్త ఉండదు అని చెప్పి. కానీ ఈ విషయంలో అనలేదు. 4వ తారీఖు రాత్రి జరిగింది సార్ ఇన్సిడెంట్. ఈరోజు 24th. ప్రతిరోజు కూడా అన్ని పేపర్లలో కూడా బ్యానర్ ఐటమ్ ఇదే. సో రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం, వాళ్ళు ఏదైనా సైనికులు లేకపోతే డబ్బు కోసం వ్యాపారం చేస్తూ ఉన్నారు అని కామెంట్ చేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ట్రోల్స్ చేయడం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్కి అగేనెస్ట్గా మాట్లాడడం, ఇది కక్ష సాధింపు అని చెప్పేసి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్ తప్పు మాట్లాడాడు, ఆయన చెప్పింది సత్య దూరము అని చెప్పి మళ్ళీ పోలీసులు దానికి వివరణ ఇవ్వడం, ఇదంతా చూస్తే ఇది ఇప్పట్లో ఆగేలా ఏమీ కనిపించట్లేదు సార్. ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటే? నాకెలా తెలుసు, నేను జ్యోతిష్యం కాదు కదా, నేనేమి జ్యోతిష్యం చెప్పడం. ఎంతవరకు వెళ్తుందంటే దాని లాజికల్ ఎండ్ వచ్చే వరకు వెళ్తుంది. పుష్ప అంటే తగ్గేదే లేదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు తగ్గట్లేదు. ఇక్కడ అంటే ఎందుకు తగ్గుతారు? ఇప్పుడు పుష్ప 1 వచ్చింది, సినిమాలే సీక్వెల్ వస్తే కేసు మెల్లగా ఎందుకు పుష్ప రైజ్ అయింది, ఇప్పుడు ర్యాంపేజ్ అంటున్నారు. సో సినిమాలే సీక్వెల్స్ అయ్యాయి కదా. అంటే మీరు అన్న స్టేట్మెంట్ కూడా నేను అన్న కాంటెక్స్ట్ మీరు రాంగ్గా కోట్ చేశారు. ప్రతి వార్త ఆగదు, కంటిన్యూ కాకుండా ఉండదు. అట్లా అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన ప్రెసిడెంట్గా November 5th ఎలక్ట్ అయ్యాడు. అంతకు ముందు వార్త అయింది, అంత తర్వాత ఇప్పటికీ వార్త అవుతలేదా? అందువల్ల ప్రతి వార్త 2-3 రోజుల్లోనే చచ్చిపోతుంది కరెక్ట్ కాదు. ప్రతి వార్త ఎందుకు చచ్చిపోతుంది? ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో వ్యాఖ్య చేశాడు, అది ఇప్పటికి చచ్చిపోయిందా? ఈవెన్ టుడే నడుస్తుంది కదా. అందువల్ల నేనన్నా ఆ వార్త ప్రాధాన్యతను బట్టి ఎక్కువ రోజులు నడుస్తుంది. 2, ఆ వార్తలో కంటిన్యూటీ ఉందా అనేది పాయింట్. ఇప్పుడు ఈ వార్తలో కంటిన్యూటీ ఉంది కదా. ఇప్పుడు వార్త జరిగింది December 4th నాడు జరిగింది. December 4th తర్వాత పోలీస్ కేసు పెట్టారు A11గా. తర్వాత అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ఇచ్చాడు హైకోర్టులో. క్వాష్ పిటిషన్ నడుస్తున్న సమయంలోనే ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. సో క్వాష్ పిటిషన్ వేశారు, బెయిల్ పిటిషన్ వేశారు, హైకోర్టులో బెయిల్ వచ్చింది. తర్వాత అంతకుముందు ముఖ్యమంత్రి ఆస్తక్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు, దానిపైన పొలిటికల్ రియాక్షన్స్ వచ్చాయి. తర్వాత అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేశాడు, లేదా ప్రతిపక్షం ఆరోపించినట్లు రేవంత్ రెడ్డి రైజ్ చేయించాడు. ఏమన్నా అనుకోండి, రైజ్ అయితే అయింది. రైజ్ చేయించాడా రైజ్ అయితే అయింది కదా. రైజ్ అయిన తర్వాత దాని మీద డిబేట్ నడిచింది, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత అల్లు అర్జున్ దానికి రెస్పాండ్ అయ్యాడు. తర్వాత బెయిల్ రద్దు చేస్తాము అంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్ పోలీసు అల్లు అర్జున్ వాదన తప్పు, ఎందుకంటే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పోలీస్ కమిషనర్ను కోట్ చేస్తూ చెప్పాడు. ముఖ్యమంత్రి ఏమీ తన సొంత అభిప్రాయం చెప్పలేదు. అసెంబ్లీలో మాట్లాడిన విషయంలో కూడా 2 పార్ట్స్గా చూడాలి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఒక పార్ట్ జనరల్ కామెంట్, రెటోరిక్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన కాలు వేయిందా, చేయిందా, కన్ను వేయిందా, ఆయనకి ఏమైంది, క్యూ కట్టినరు, ఇదంతా పొలిటికల్ టాక్. ఇందులో లీగల్ టాక్ ఏంటి? నాకు పోలీస్ కమిషనర్ చెప్పారు, అనుమతి లేదు, అనుమతి నిరాకరించారు, ఏసీపీ వెళ్ళి చెప్పాడు, డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తానన్నాడు. ఆయన మన చనిపోయాడని తెలిసినాక కూడా అక్కడే కూర్చొని సినిమా చూశాడు. వెళ్ళే ముందు కూడా మళ్ళీ రూఫ్ టాప్ మీదకి వెళ్ళి తన కార్ పైకి లేచి మళ్ళీ విష్ చేశాడు, రోడ్ షో జరిపాడు. ఇవన్నీ లీగల్ పాయింట్స్. సో ఈ లీగల్ పాయింట్స్ కంప్లీట్లీ కౌంటర్ అల్లు అర్జున్ ఇచ్చాడు. అసలు అనుమతి ఉంది, అనుమతి ఇవ్వకపోతే పోలీసులు నాకెందుకు దారి చెప్తారు, రోడ్ షో జరపలేదు, రద్దీ తగ్గించడానికే నేను లేచి విష్ చేశాను, నేను సినిమా హాల్లో మొత్తం లేను, సినిమా నాకు తెలియడంతోనే నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను, నాకు చనిపోయినది తెలియదు, తెలిసింటే నా పిల్లల్ని అక్కడే ఎందుకు వదిలేసి వెళ్తాను, ఎవరైనా పిల్లలు తీసుకొని పోతారు కదా ఆ పరిస్థితుల్లో, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ విషయం తెలియదు, నాకెవరు పోలీసులు చెప్పలేదు. ఇది అల్లు అర్జున్ చెప్పాడు. కంప్లీట్లీ రేవంత్ రెడ్డి పోలీసులను కోట్ చేస్తూ చెప్పిన దానికి కంప్లీట్ భిన్నంగా అల్లు అర్జున్ చెప్పాడు. చెప్పిన తర్వాత హైదరాబాద్ పోలీసు ఒక 1000 వీడియోలను మేము పరిశోధించాం, సీసీటీవీ ఫుటేజ్ చూసాం అని ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను చూపెడుతూ ఒక 10 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. 10 నిమిషాల వీడియో రిలీజ్ చేసిన తర్వాత బెయిల్ రద్దుకు పిటిషన్ ఇస్తారని వార్తలు వచ్చాయి.
కానీ పిటిషన్ వేసినట్లు లేరనుకుంటున్నా. నేను చూసిన మేరకు మీడియాలో వేయలేదు సార్. వేయలేదు. పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు విచారణకు అల్లు అర్జున్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అవుతుంది స్టోరీ ఎట్లా అవుతుంది? ఇంత కంటిన్యూటీ ఉంటున్నప్పుడు స్టోరీ ఆగదు కదా. ఇప్పుడు పెళ్లి చూపులు, తర్వాత మాట ముచ్చట, తర్వాత ఎంగేజ్మెంటు, తర్వాత పెళ్ళి తర్వాత హనీమూన్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ డే, మళ్ళీ ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే. ఈ లోపల పిల్లలు పుడతారు, వాళ్ళ బారసాల, వాళ్ళ బర్త్డేలు. జీవితం ఆగుతుందా అండి? జీవితం ఆగదు కదా. ఈ లోపల జీవితం ఆగనట్లు ఇది కూడా అంతే. సో అందువల్ల దానికి నేచురల్గా కనీసం అక్కడన్నా జీవితం ఎండ్ కాదు. ఎందుకంటే జీవితం కనుక అది జీవితం ఎండ్ అయినా కూడా నడుస్తుంది. ప్రతి ఇయర్ వాళ్ళ గురించి స్మరించుకుంటాం, సంస్మరణం జరుపుకుంటాం. కానీ ఇది అందువల్ల ఒక జీవితం ఎలాంటిదో, జీవితంలోని అనేక ఘట్టాలు కూడా అలాంటివి. ఆ ఘట్టాలు వాటి లాజికల్ ఎండ్లోకి రావాలి. ఇప్పుడు ఈ కేసు ఎక్కడొక్కన ముగియాలి కదా. కేసు ముగిసిన తర్వాత దీని వార్త పోతుంది. కేసు ముగియాలి అంటే ఎవరొకరు కేసు ముగియడమే కాదు, ముగిసిన తర్వాత కూడా చర్చకు వస్తుంది. షారుఖ్ ఖాన్ కేసు మనం చర్చిస్తలేమా? మళ్ళీ ఇంకో కేసు అయింది అనుకోండి, మళ్ళీ ఇదంతా వస్తుంది అల్లు అర్జున్ కేసు అని. సో అందువల్ల దిస్ ఇస్ ద ప్రాసెస్. అందులో అల్లు అర్జున్ న్యూస్ ఏంటి, వాట్ ఈజ్ న్యూస్? మేము న్యూస్కు వాల్యూస్కు జర్నలిజం స్కూల్లో ఫస్ట్ ఫ్యూ డేస్లోనే క్లాసుల్లో చెప్తాం. న్యూస్ వాల్యూస్ అంటారు. ఏంటి న్యూస్ ఒకటి ప్రామినెన్స్, ఎమినెన్స్, సిగ్నిఫికెన్స్. అంటే ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ అంశాలు. ఇక్కడ ప్రామినెన్స్ అల్లు అర్జున్, పుష్ప 2 రెండు టైమ్లీనెస్. అంటే ఆ సమయంలో వార్త అవుతుంది. ఇది ఇప్పుడు మరి ఇన్సిడెంట్ జరిగి 1 month కూడా కాలేదు. అది పుష్ప 2 దేశమంతా హిట్ అయిన సందర్భం. సో టైమ్లీనెస్ ఉంది. 3 కాన్ఫ్లిక్ట్, ఘర్షణ ఉంది ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్య. 4 ఇంపాక్ట్. అల్లు అర్జున్ చాలా పెద్ద ప్రభావం ఉన్న సినిమా హీరో. ఇది ప్రభుత్వ విధానాలు, దాని పర్యవసనాలు, బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ ధరలు, రాజకీయ పర్యవసనాలు, కాన్సిక్వెన్స్ అంటారు. ఇంపాక్ట్, కాన్సిక్వెన్స్ ఉంది. తర్వాత హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే మానవాసక్తి. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలకు ఏమైంది దీంట్లో అంటారు. ఆడిటీ సాధారణంగా జరిగే సంఘటన కాదు, స్ట్రేంజ్ సంఘటన, రోజు జరిగే సంఘటన కాదు. జరిగినా కూడా తొక్కిసలాట్లో రాజకీయ నాయకుల మీటింగ్లు అవుతాయి, ఎవరు కేసులు పట్టుకోరు, నడిచేపోతుంటుంది, క్రౌడ్ డిజాస్టర్ జరుగుతూనే ఉంటాయి అనుకుంటారు. సో ఇక్కడ నార్మల్గా రేర్గా ఇట్లా కేసులు పెట్టి ఇక్కడ దాకా వస్తుంది. సో ఇన్ని రకాల న్యూస్ వాల్యూస్ ఉన్నాయి, ఒక్కటి కాదు. నార్మల్గా అయితే 1, 2 ఉన్నా కూడా వార్తే, 1, 2 ఉన్నా వార్తే. కానీ ఇన్ని రకాల న్యూస్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వార్త నడవకుండా ఉంటుంది, అవుతుందా? సార్ చాలా పెద్ద పెద్ద కేసులే ఆ తర్వాత ఏవైపోయినాయో మనకు తెలియదు. ఉదాహరణకి టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అంటే ఎవరో ఒకరు తగ్గారు కాబట్టి, అంటే జనాలు అనుకునే మాట సార్, ఎవరో ఒకరు తగ్గారు కాబట్టి అది ఆ కేసు లేకుండా పోయింది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఎవరు తగ్గట్లేదు. అంటే ఎవరి దగ్గర డ్రగ్స్ కేసులో ఎవరు తగ్గలేదు సార్. కేసు ఎక్కడ క్లోజ్ అయిందా? మీకు కేసు క్లోజ్ చేశారు ఎవరు చెప్పారు? కోల్డ్ స్టోరేజ్లో ఉంది సార్. మరి అది క్లోజ్ చేయడం కాదు కదా, మీరే చెప్తున్నారు. మీరే క్లోజ్ అయిందంటున్నారు, మీరే క్లోజ్ ఇన్ ద సెన్స్ లేదు కదా సార్, చల్లం లేదు కదా. మీరు మళ్ళీ అదే అంటున్నారు. క్లోజ్ అవ్వడం మీరు, కోల్డ్ స్టోరేజ్ వేరు. అందువల్ల కేసు నడుస్తుందండి, దానికి ఏముంది, అందులో ఆశ్చర్యమే ఉంది. అంటే నిన్న కాంప్రమైజ్ చేసే ప్రయత్నం, కాంప్రమైజ్ లా ఎట్లా అవుతుందండి? దానికి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఒక్కసారి కోర్టులో కేసు అయినాక నీ ఇష్టమైనటువంటి కాంప్రమైజ్ ఎట్లా అవుతారు? కేసు లాజికల్ అండ్ రావాల్సిందే కదా. అంటే కేసు పెట్టిన రేవతి భర్త దాంతో సంబంధం లేదండి. మీకు రేవతి భర్త కేసు పెట్టడము, రేవతి భర్త విత్డ్రా చేసుకోవడం పైన ఆధారపడి ఉండదు కదా కోర్టు కేసు. ఆల్రెడీ ఇట్స్ ఎ క్రైమ్ అది హ్యాపెండ్. సో దానికి ఎవరు కేసు పెట్టడం, కేసు పెట్టకపోవడంతో సంబంధం ఏముంది? ఇప్పుడు ఒకవేళ రేవతి భర్త కేసు పెట్టలేదు అనుకో, కేసు అయ్యేది కదా. కామన్ సెన్స్ చెప్తుంది, మోటోగా తీసుకుంటారు కదా. ఎందుకు మరి అంతే కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు, రెండు మీరే అంటున్నారు సార్. ఒకటి చనిపోతే ఖచ్చితంగా కేసు అంతే, మరి కేసు అవుతుంది కదా. రేవతికి భర్త కేసు పెట్టడం పెట్టకపోతే సంబంధం లేదు. అంటే నిన్న అల్లు అర్జున్ మామ గాంధీ భవన్ కి వెళ్ళి అక్కడ దీప దాస్ మున్షితో భేటీకి, ఏదన్నా లీగల్ కేసు ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లాజికల్ ఎండ్, కోర్టులో తేలాలి. ఇవన్నీ బ్యాక్ డ్రాప్ లో మనం మాట్లాడుకునేటివి. అఫ్ కోర్స్ ప్రభుత్వం వెనక్కి తగ్గాలి అనుకున్నప్పుడు కేసును గట్టిగా పర్సూ చేయకపోతే ప్రాసిక్యూషన్ వైపు నుంచి కేసు వీక్ అవుతుంది. కానీ అది